శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలో 906వ నామం తత్వాధిక. ఈ నామానికి అర్థం ఏంటి అంటే తత్వములను మించి ఉండునది, లేదంటే తత్వముల కంటే అధికురాలైనది అని అర్థం వస్తుంది. జగన్మాత అన్ని తత్వాల కంటే కూడా పరమైందనమాట. అసలు ఈ తత్వాలు అంటే ఏంటి అంటే ప్రళయ పర్యంతము నిలిచి ఉండే వస్తువులు అని అర్థం ఉంటుంది. ప్రళయం వరకు ఉండునది అనమాట. అందరికీ సుఖమునిచ్చేది తత్వము. ఈ శరీరము అలాంటివి ఉన్నాయి కదా, అవి తత్వాలు కావు. ఈ తత్వాలు కూడా కేవలం ప్రళయం వరకు మాత్రమే ఉంటాయన్నమాట. ప్రళయాంత కాలంలో అవి జగన్మాతలో లీనమైపోతాయి. కానీ పరబ్రహ్మ స్వరూపిణైన పరమేశ్వరి మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, నాశనం లేనిది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని తత్వాధిక అనే నామంతో కీర్తించారు. తత్వవేత్తలు ఈ తత్వాలను 24, 36, 96 అని చాలా రకాలుగా వర్గీకరించారన్నమాట. ఈ తత్వాల వల్లనే ఈ సమస్త విశ్వం యొక్క సృష్టి జరుగుతూ ఉంటుంది. తిరిగి ఈ తత్వాలన్నీ కూడా మళ్ళీ కల్పాంతమున తత్వాధిక అని కీర్తింపబడిన అమ్మవారిలో లీనమైపోతూ ఉంటాయి. 24 తత్వాలు పంచభూతాలైన పృథ్వీ, వ్యాపోస్తేజో, వాయురాకాశములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచవిషయములు, వీటిని 24 తత్వములు అంటారు. శ్రీవత్స నిఘంటువు తత్వములు 36 అని చెప్పింది. అవి పంచభూతములు, పంచప్రాణములు, పంచతన్మాత్రలు, పంచ విషయములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ప్రకృతి, అవ్యక్తము. ఇక కొంతమంది తత్వవేత్తలు ఈ తత్వాలని మొత్తం 96 అని వివరించారనమాట. ఎన్ని రకాలైన తత్వాలున్నా వాటన్నిటికంటే అధికురాలు తత్వాధిక అని కీర్తింపబడిన అమ్మవారే కదా. మనం ఈ తత్వములుగా చెప్పబడేవన్నీ కూడా జగన్మాతలో ఉన్నప్పటికీ కూడా ఆ పరమేశ్వరి ఈ తత్వములకు పరిమితమై ఉండిపోకుండా, వాటిలో చిక్కుకోకుండా వాటికి అతీతంగా ఉంటుంది. తత్వము అనే పదములో తత్ అనేది పరబ్రహ్మ స్వరూపం అని, త్వా అంటే నువ్వు అనే అర్థాలు సూచిస్తాయి. తత్వాధిక అంటే నీ నుండి అనగా మన నుండి బ్రహ్మం వరకు గల అన్నింటినీ మించినది అంటే అన్నిటికంటే అధికురాలైనది అని అర్థం. సాక్షాత్తు జగన్మాత. జగన్మాత కూడా తత్వముల్లాగా కేవలం ప్రళయాంత కాలం వరకు మాత్రమే పరిమితమై ఉంటే ఆ తల్లి కూడా ఈ కాలానికి వశమై కాలంలో లీనమైపోయి ఉండాల్సినది. కానీ ఆ విధంగా కాకుండా పరమేశ్వరి తత్వములతో కూడిన ఈ సమస్త విశ్వంను కల్పాంత ప్రళయంలో కాలంలో తనలో లీనం చేసుకుని తిరిగి సృష్టి ప్రారంభ కాలంలో విడుదల చేస్తుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని తత్వాధిక అనే నామంతో కీర్తించారు. పురుషూక్తంలో మనకు కనిపిస్తున్న ఈ విశ్వమంతా కూడా భగవంతుని యొక్క మహిమారూపమే. కానీ ఆ పరబ్రహ్మము ఈ విశ్వం కంటే ఎంతో శ్రేష్ఠుడు. ఎందుకంటే ఈ విశ్వంలో సృష్టింపబడినవన్నీ కూడా ఆయనలో పావు భాగం మాత్రమే. ఆయన యొక్క మిగిలిన 35 భాగం గగనంలో ఉంటుందని వివరించిందనమాట. దీన్ని బట్టి పరబ్రహ్మ స్వరూపురాలైన పరమేశ్వరి తత్వాధిక అని మనకి అవగతమవుతోంది కదా. ఈ క్షేత్రము అనబడే శరీరము పంచభూతాలతో ఏర్పడింది. ఈ క్షేత్రంలో పంచభూతాలు, పంచతన్మాత్రలు, 10 ఇంద్రియములు, బుద్ధి, మనస్సు, అహంకారము, ప్రకృతి, ఈ 24 తత్వములు కలిసి క్షేత్రము అంటారు. ఈ క్షేత్రంలో ఉన్న పదార్థములు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు వికారాలు కలుగుతూ ఉంటాయి. అవే కోరికలు, ద్వేషములు, సుఖము, దుఃఖము, తెలివి, మనసులో చేసే సంకల్పాలు, ధైర్యము, వీటినే వికారములతో కూడినదే ఈ క్షేత్రం అన్నమాట. ఈ వికారాలన్నిటికీ అతీతమైనది తత్వాధిక అని కీర్తింపబడిన జగన్మాత. ప్రళయం వరకు మాత్రమే నిలిచి ఉండి ప్రళయాంత కాలంలో తనలో లీనమైపోయే తత్వములను మించి ఉండునది, లేదంటే తత్వముల కంటే అధికురాలైనది. తత్వములకు పరిమితమై ఉండిపోకుండా, వాటిలో చిక్కుకోకుండా వాటికి అతీతంగా ఉండే జగన్మాతను మనము తత్వాధిక అనే నామంతో కీర్తిస్తూ ఉంటే, మనం ఈ నామంలో చెప్పుకున్న విధంగా ఈ కోరిక, రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ వీటన్నిటికీ మనల్ని దూరంగా ఉంచుతుంది ఆ తల్లి. శ్రీమాత్రే నమః.